శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను అనసూయ. ప్రతి శుక్రవారం నాడు మీకు తెలిసే ఉంటుంది, మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనరాణి గారి మీనా నవలలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ముచ్చటించుకుంటూ వస్తున్నాము. ఆ క్రమంలో భాగంగా ఇవాళ మీనాలో తదుపరి సంఘటనల గురించి మనం ముచ్చటించుకుందాం. మన్నాడు కాకుండా మూడో రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు. నాకు కాఫీ అత్తయ్య తెచ్చిచ్చింది. రాజు ఏమైంది అత్తయ్య అన్నాను లేచి ఎదురెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ. దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూనే వంట ఇంటి వైపు వచ్చాను. అక్కడ అత్తయ్య ఒక్కతే పనితో సతమతమవుతోంది. అత్తయ్యకి సాయం చేయకుండా రాజేశ్వరి పొద్దుటే పనివేళ దొడ్లో అరుగుమీద జేబు రుమాల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరిగ్గా కూర్చోవడం చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి అమ్మాయి గారు ఈరోజు ఇంత తీరిగ్గా ఇక్కడ కూర్చున్నారు, ఎవరి మీదైనా అలుక వహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజేశ్వరి ప్రక్కగా కూర్చోబోయాను. రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా దూరం దూరం అంది. నేను నిలబడిన చోటే అలానే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను. నేను 3 రోజుల సత్యాగ్రహంలోకి దిగానివాళ అంది నవ్వుతూ. నాకర్థమైంది. కాని రాజేశ్వరి అలా అంటుకోవడానికి వీల్లేకుండా దూరంగా ఎందుకుండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరాందేముంది? ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ ఋతు కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పడం ఏం బావుంటుంది? చీచీ, అసహ్యం కదూ. నాకైతే సిగ్గు కూడా వేసింది. పల్లెటూళ్లలో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినడమే తప్ప నేనింతవరకు చూడలేదు. ఈరోజు స్వయంగా చూశాను. ఎందుకోగాని నాకు ఈ ఆచారం నచ్చలేదు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా? పట్నవాసాలకు వెందులో తీసిపోతున్నాయి. విద్యుత్ దీపాలు వాడుతున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు. మగాళ్ళు ఆడవాళ్లు క్లబ్లు అవి పెట్టుకుంటున్నారు. ఏ విషయంలో వీళ్ళు వెనకబడి ఉన్నారు నిజానికి? అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు? ఇన్ని విధాల కొత్త అలవాట్లకు లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదు? నాకర్థం కాలేదు. అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పవచ్చు. కొత్త విధానాలకు ఓ పట్టాన ఎవరూ అలవాటు పట్టానికి ముందుకురారు. నూటికి కోటికి ఒక్కరూ కాస్త దిగువ చూపి ధైర్యం వహించి ముందుకు వస్తే వాళ్ళని వేలు పెట్టి చూపించి వెక్కిరించి నోటి నిండా తూర్పారబట్టి ఈటల్లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయడం ప్రారంభిస్తారు. ఈ సంస్కారం, తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను మా పట్నవాసంలో గమనించాను. రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడటం గమనించిన నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి, రాజుకు మందేమీ ఇప్పించలేదా అత్తయ్య అని అడిగాను. మందేమీ లేదుటమ్మా, పెళ్ళైతే గాని పోదుట అంది అత్తయ్య. ఆ 3 రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగ్గా చేయదు. ముఖమంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలానూ ఉంటుంది. మధ్యాహ్నమైంది. మా అందరి భోజనాలైనాయి. కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు. మధు వాళ్లంతా స్కూలుకు వెళ్ళిపోయారు. 2 గంటలు కావస్తోంది. కృష్ణ జాడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్ల తిరుగుతోంది. ఏం చేయనే రాజు, మన కామయ్య గారి గోపాలం కూడా లేడు, ఎక్కడికో వెళ్ళాట. ఇప్పుడొస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని. ఎప్పుడొస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని. అయినా వీడికి మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతోంది. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదని తెలుసు కదా. వేళపట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏం మనిషి ఆ పనిలో పడ్డాడంటే ఇంక ఒళ్ళే తెలీదు. అత్తయ్య సగం బాధగా సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకెలానో అనిపించింది. కృష్ణ ఆవిడికి సవతి కొడుకు అంటే ఎవరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆవిడికి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే రవంత కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నది ఏమంటే, ఆవిడ పెళ్ళయి వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. కాపురానికి వచ్చిన 4-5 సంవత్సరాలకి కానీ రాజేశ్వరి పుట్టలేదు. అందుకని కనకపోయినా ఆవిడకి కృష్ణ ప్రథమ సంతానం కింద లెక్క. అందుకే అన్నారేమో, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. ఆ మాటకొస్తే అసలు పెంచబట్టి కన్నవాళ్లకు కూడా అనురాగం కలుగుతుందేమో. కృష్ణ రానిలేదు. ఆలస్యమైన కొద్దీ అత్తయ్య మనసు విలవిల్లాడిపోతుంది. చివరికి నిరాశతో ఉస్సురంటున్నట్టుగా విరక్తిగా ఈ పూట వీడికి భోజనం ప్రాప్తి లేనట్టే ఉంది. చీచీ, ఏం మనిషి, అమ్మ ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే. అయ్యో రామా, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేందిగానే తోచింది ఆ క్షణంలో. రాజేశ్వరితో చింతగింజలు ఆడటం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ, అత్తయ్య క్యారియర్ సద్దు, నేను వెళ్ళి ఇచ్చి వస్తానన్నాను. నువ్వా అంది అత్తయ్య. ఏం వెళ్ళకూడదా? నేను తీసుకెడితే తినడా మీ అబ్బాయి? అయ్యో, అదేం మాటమ్మా, తినడని కాదు. కాని నువ్వెందుకులే, వద్దు, మళ్ళీ వస్తే వాడే వస్తాడు, లేకపోతే పోనీలే అయిష్టంగా అంది అత్తయ్య.
పర్వాలేదులే అత్తయ్య, ఇంట్లో కూర్చుని నాకు చాలా బోరుగా ఉంది. ఏం తోచటం లేదు. అలా సరదాగా వెళ్ళి వస్తాను. కాస్త నడిచినట్టుగా ఉంటుంది. అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ. భలే దానివత్తయ్యా! రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తు లేకపోవడానికి ఇదేమైనా మహాపట్నమా? మహానగరంలో మెలికలు గల దోవనే ఓసారి చూస్తే నేను మర్చిపోను. అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళే ఈ దోవ గుర్తుండదు. వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య. ఏమీ అనడు. పస్తుపడుకోకుండా అన్నం తీసుకెళ్లేందుకు నా కృతజ్ఞతలు చెప్తాడు. చెప్పకపోయినా పర్వాలేదు. నేను లెక్క చేయను. రాజు, పోనీ నువ్వు కూడా వెళ్తావుటే వదినతో? ఊరుకో అత్తయ్య, పొద్దుటినుంచి అదలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేను. నాకేం పర్వాలేదులే. నన్నెవరూ ఎత్తుకుపోర్లే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదినా, నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయేమో చూసుకుని నడిచి వెళ్ళు, రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాట లక్ష్య పెట్టకుండా నేను నీళ్లలో బురదలో వేసుకుని తిరిగేసరికి నా జలతారు చెప్పులు అలసిపోయి వాడిపోయినట్టు పుటుక్కున తెగి ఊరుకున్నాయి. నిన్నట్టించి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయటానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది గాని ఆ మనిషి రానేలేదు. క్యారియర్ తీసుకుని బయలుదేరాను. ఆ సత్తు క్యారియర్ పట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ. ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేనెలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహకందని పని నేను చేస్తున్నాననే జ్ఞాపకం నాకు గర్వంగా గిలిగింతలు పెట్టినట్టుగా అనిపించింది. పైరగాలి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ, ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనుల విందుగా గమనిస్తూ, సాధ్యమైనంత తాత్సారం చేసుకుంటూ నడవసాగాను. అవును మరి, అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను గాని కృష్ణ ఆకలితో ఉంటే నాకే. నేను వెళ్లేసరికి కృష్ణ అరటి చెట్లకి బోధలు చేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళెవరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్లారేమో. పాకముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టి ఉన్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ను గట్టుమీద గట్టిగా పెట్టా. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ చటుక్కుని వెనక్కి చూశాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకు వచ్చావు? చిత్తం, తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకుని వచ్చా. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. తర్వాత చేతిలో పార కింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు. మా అమ్మ కోసం ఇంత కష్టపడ్డ మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఊరకే కాదు, కిరసనాయిలు వేసి నిప్పుపుల్ల గీసి పడేసినట్టు భగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకువచ్చాను, కానీ నీ ఆజ్ఞలు శిరసావహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ గట్టుమీద కూర్చున్నాను. కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలబోయిన చిరునవ్వుని అణుచుకోవటం, ముఖం తిప్పుకోవటం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని అరిటాకు తెచ్చుకుని వచ్చి కూర్చుని క్యారియర్ను విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందం పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినడమే ఆ క్షణంలో అతని జీవిత ధర్మం అన్నట్టు ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతను అన్నం కలుపుకుంటుండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూటు అని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోపోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలు వేసుకుని మోకాలు చుట్టూ 2 చేతులు పెనవేసుకుని ముందుకి కొంచెం ఊగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకుని ఉన్న బీరపూలను ఉద్దేశించి అన్నట్టుగా వాటివైపు తదేకంగా చూస్తూ అన్నాను, లేకపోతే ఏమిటి, ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మిరెక్కేలా ఆ క్యారియర్ మోసుకుని వచ్చాను. కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు. కృష్ణ చుట్టూ చూశాడు. ఒకసారి తలెత్తి మబ్బుపట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండ, ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా? ఈ క్యారియర్ మోయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా? ఆశ్చర్యపడుతున్నట్టుగా అన్నాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపు సూటిగా చూశాడు. తర్వాత కొద్దిగా భుజాలెగరేసి, ఐఎమ్ సారీ, నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, థ్యాంక్ యూ అన్నాడు. నాకతని కళ్ళలో కొంటెతనం కనిపించింది. కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటు పెట్టుకున్న మొహంతో అన్నాను, నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవడమే బావుంది. అదేమిటి? థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు. నేను వెక్కిరించానా నిన్ను? ఈసారి నవ్వు అతని కళ్ళలోనే కాదు, పెదవుల మీద దొంగతనంగా తొంగిచూస్తోంది. అతను నవ్వు చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మొహం తిప్పేసుకుంటూ, కాదా మరి, అలాగైనా చెప్పేది? ఒక్క మాట చెప్పడంలో దాని పలికే తీరును బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చునో తెలియదా నీకు అన్నాను. చచ్చాంపో. కృష్ణ నిస్సహాయంగానే అన్నం తినడం ప్రారంభించాడు. నేను మళ్లీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పట్లాగానే చేకచేక తినేశాడు. భోజనంలో
చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా తమరి మకాం ఇంకా ఎన్నాళ్ళిక్కడా అన్నాడు. ఈసారి ఉలిక్కిపట్టు నా వంతైంది. ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నావిక్కడ అని అడుగుతున్నాను. అతని ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారి పొంగుకొచ్చింది. కోపం లాంటిదో రోషం లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది. అయినా నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేశావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరీ అంచు తెల్లచీర కానుగ్గా ఇచ్చి రాజారాణివి అవ్వమని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. అతను నన్ను వెళ్ళిపోమ్మని సూటిగా చెప్తున్నాడు. ఇది పరిహాసమా లేక నిజమేనా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్టు శ్రద్ధగా కిందికి చూస్తుండటం వల్ల అతని ముఖంలో ఏం భావం ఉందో నాకు అర్థం కాలేదు. కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ల మీద ఉన్నట్టుగా మహా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకేం కష్టం కలిగిందోగా కాస్త వివరిస్తే చాలా సంతోషించి ఈ సాయంత్రమే బండెక్కుతాను నేను. నష్టం నాకేం లేదు. నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాకా? అవును అంటే నీ ఉద్దేశం? పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను. నువ్విక్కడికి వచ్చినట్టు ఏ పరిస్థితుల్లోని మీ అమ్మకు తెలియటం నీకు మాకు ఎవరికీ అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నివ్వెరపోయాను నేను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల సారథిని తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయి వచ్చావని నాకు తెలుసు. సారథి నువ్వు ఊహించినట్టుగా హైదరాబాద్ రావడం లేదు. అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైన తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నా సలహా, హెచ్చరిక కూడా. నిరుత్తరాలనయ్యాను నేను. నిశ్చేష్టురాల్ని కూడా అయ్యాను. నోట మాట రాకుండా రెప్పవాల్చడం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూసినట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది? ఎలా మాట్లాడుతున్నాడు? ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు? తెలిస్తే తెలిసింది. తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన్ని అనేయటమేనా? లావాలా కుతకుతలాడుతూ బళ్ళున బద్దలైపోతున్న అగ్నిపర్వతంలా ఆయన నేను కర్కశంగా అడిగాను. మా అమ్మకు తెలియకుండా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ క్షణంసేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళలోకి లోతుగా సూటిగా చూసినాయి. సమాధానం వెంటనే ఏదో అనబోయి నిగ్రహించుకున్న వాళ్ళే ఆగిపోయాడు. తర్వాత కొద్దిగా ఆగి మృదుస్వరంతో అన్నాడు. నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం, దబాయించాలనుకోవడం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలుడిగిన నేను సమాధానం చెప్పలేని ఆసక్తురాల్లా చూడసాగాను. అతని స్వరం మళ్లీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసుననే సంగతి నీకు తెలియదని నాకిప్పుడే తెలుస్తోంది. ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు. నాకన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అగాధం నేను ఎరగంది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటూ చెప్పలేక మావయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతని నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాలను తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్టుగా చూడటం ప్రారంభించాను. ఎంతో మామూలువాడు, ఎలాంటి ప్రత్యేకత లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిశ్చయించుకున్న మనిషేనా ఈ కృష్ణ అనిపించింది. అతను మాట్లాడుతున్నవాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని చెయ్యి నా చెయ్యి పట్టుకోబోయినట్టు అప్రయత్నంగా ముందుకు వచ్చి అంతలోకే మళ్లీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రవంత బాధను స్ఫురించే స్వరంతో క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేనివన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులుంటావు, మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకు తెలియటం అంత మంచిది కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప నేను చట్టుక్కుని లేచి నిలబడ్డాను. నా గురించిన విషయాలు అతనికి అన్నీ తెలుసున్న సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది, వెర్రెక్కిచ్చింది. ఏమనాలో తోచని నేను నోటికి వచ్చేసింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషిని కల్లో కూడా అనుకోలేదు నేను. నేనెంతో అపురూపంగా భావించుకుంటున్న ఈ ప్రయాణంలో అపశృతిలా అయ్యావు. మీనా, నాకిప్పుడు తెలిసింది. నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు. రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు. అత్త ఈ ఇల్లు వదిలి బయటికి రాదు. వీరాయి ఊళ్ళో లేడు. నేను తప్పకుండా అన్నం తీసుకువస్తానని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పడానికి, ఈ అవకాశం నీవు చిక్కించుకోవడానికి ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుంటావు. నువ్వు చాలా తెలివిగలవాడివి. తెలివిగల వాళ్ల యోచన ఎప్పుడూ గురి తప్పదు. చూడు, నువ్వు ఊహించినట్టుగానే వెర్రిమోహన్లా నేను రానే వచ్చాను. మీనా వారిస్తున్నట్టుగా పిలిచాడు. నేనతని వారింపు అస్సలు లక్ష్యపెట్టలేదు. మండిపడుతున్నట్టుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో సూటిగా చెప్పేస్తే సరిపోలా? అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవరినీ రానివ్వలేదు. మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకు వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగితే పోయేదిగా.
పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదుట. ఏం నటన! పాపం ఎంత పెద్ద మనిషి! అబద్ధాలాడేదెవరు? నువ్వా నేనా? కృష్ణ మధ్యలో నన్ను ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నవాళ్ళ ఏదో అనబోయాడు. నేను వినిపించుకోకుండా అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలని ఉందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో. కానీ ఆ విషయం ఎత్తి వెక్కిరించడానికి నువ్వెవరు మధ్య? మీనా, నేనా వెక్కిరించానా? అలా అర్థం చేసుకున్నావా నా మాటలు? కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టుగా అన్నాడు. నన్నన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటలతో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదు అనిపించింది ఆ క్షణంలో. అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయివాడివిగా వేలుపెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాళ్ళ చూశాడు. క్షణంసేపు విలవిల్లాడుతున్న తన హృదయం చురుకైన ఆ కళ్ళలో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది. మరో క్షణంలో అతని ముఖం చిదిపితే రక్తం చిందేటంతగా ఎర్రబడింది. అప్రతిభుడైన వాడిలా రెప్పవాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్లబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను. నీ వార్నింగులకి నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకి తెలియకుండా వచ్చిన మాట నిజమే. కానీ దానికి నేనేమీ సిగ్గుపట్టం లేదు. అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యం కానీ కాదు. నేను వెళ్ళగానే చెప్తాను. నేనిక్కడ ఉండదలుచుకున్నన్నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికి రాలేదు. నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు. ఇక ముందెప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు, లేకపోతే అసలు మానేసేయ్. చటుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలో అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వెనక నుంచి అతను మీనా మీనా అని పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. వెనక్కి తిరిగి చూడనూ లేదు. కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాలపోయింది. 1,00,000 ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. మా కుటుంబంలో ఎంతో నిగూఢమైన సంగతులు. ఈ సంగతులు ఇతనికెలా తెలిసినాయి? ఎవరు చెప్పి ఉంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ మధ్య నా మధ్య ఆఘాతం ఉందిట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతోందిట. నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది. రాని కసిగా ఉంది. అతన్ని ఒకసారి నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది. ఎలా తెలిసి ఉంటాయి? ఎవరు చెప్పి ఉంటారు? ఎంత ఆలోచించినా నా ఊహకి అందలేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి విషయాలు తెలియడం పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదు. కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు, చాకర్ల ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బురం ఏమీ లేదు. అంటే నాకిప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారనమాట. చాచా, వీళ్ళందరినీ కలుపుతానే నేను. రాజేశ్వరికి తెలిసి ఉండదు. అత్తయ్యకి తెలిసినట్లే కనిపించడం లేదు. అందరిలోకి కృష్ణే నాకు హఠాత్తుగా అంత తేటతెల్లంగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే అతనికి తెలుసునన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మమ్మల్ని చూడాలనే అపేక్ష వల్ల కాదు. కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు. నాకు తెలిసినే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చీచీ, నాకు ఆ సంగతే తెలీదు. రోషావమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారిగా బాగ్గుమని మండింది. కోపంతో పరధ్యాసగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వుమని చటుక్కున ఆగిపోయాను. నా పాదంలో కసిక్కిన ఏదో దిగింది. అది వాడిగా ఉండటం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తని పాదంలోకి లోతుగానే దిగిపోయింది. కాలు ఎత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు కృష్ణారావు మొహంలో ఉంది. నేనెంత జాగ్రత్తగా తీపోయినా అది మధ్యలో విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళిన భాగం రానేలేదు. పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, ఏమైంది కాలికి? వీధి గుమ్మంలో నిలబడి నా రాక కోసం ఎదురు చూస్తున్న అత్తయ్య, రాజేశ్వరి ఒకేసారి అడిగారు. ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేసిందిలే, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది. పంపానన్న మాటేగాని నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికి వచ్చేశాను. వదిన, అలా ఉన్నావే? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. నా ఒంటి నిండా తేళ్లు జెరులు పాకినట్టుగా ఉంది. నా బట్టలన్నీ సర్దుకుంటూ, రాజు, నేను రేపు ఉదయం వెళ్తాను అన్నా. నిజం చెప్పు, అసలేమైంది? అన్నయ్య ఏమన్నాడు నిన్ను అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బావుంది నువ్వనేది. ఏమంటాడు మీ అన్నయ్య? నన్ను ఏమీ అనలేదు. అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది. ఏదో అయింది. నువ్వు వెళ్ళినప్పట్లా హుషారుగా లేవు. అన్నయ్య ఇంటికి రాని నేను అడుగుతాను అంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు అన్నాను. కృష్ణ ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత గానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణ సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో వారం 10 రోజులు ఉంటానన్నావుగా, అప్పుడే విసుగు వచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకి మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదిన కోపం వచ్చింది అంది రాజేశ్వరి.
కోపమా ఎందుకు అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతాను అన్నట్టు వేలితో బెదిరించాను. అత్తయ్య వైపు తిరిగి చాచా అదేం లేదత్తయ్య, అమ్మని నాన్నని వదిలి నేనెప్పుడూ ఇలా రాలేదు. ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనం అయిన తర్వాత రాజేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూ చేరారు. వద్దు వదినా వెళ్ళొద్దు, ఇంకా కొన్ని రోజులుండవు అని బ్రతిమలాడుతుంటే వాళ్ళకేం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాం. నేను కూడా నిద్రపోవడానికి సిద్ధపడుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్టే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత భోజనం లేకపోతే నేనేమైపోతాను? కూరలు బుట్టల నిండా నింపారు. వెంకటేశ్ బంటి తీసుకురాలేదు. మల్లన్న వాళ్ళంతా అన్నాలకింటికి వెళ్లారు. అక్కడెవరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత భోజనం పంపించడం ఏమిటమ్మా, నీకు మతిపోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనడం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను. నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది. అక్కడికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను, అయినా వినలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది. ఇలా వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుందిలే అత్తయ్య అని ఇమ్మంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను గాని పిల్ల చాలా బుద్ధిమంతురాల్లా. ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు నేను. ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ ఆ సంగతి మార్చేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు లేచారో నాకు తెలియదు. నాకు నిద్ర పట్టేసింది. విన్నారు కదా మీనా ఈ వారం భాగాన్ని. వచ్చే వారం కథను మళ్ళా అప్పటిదాకా వేచి చూసి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.